ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుమల వేణుగోపాల స్వామి దర్శనానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉచిత దర్శనం కల్పించాల్సిన అధికారులు భక్తుల నుంచి ₹5 చొప్పున టికెట్ పెట్టి వసూలు చేస్తున్నారు. దీనిపై హథిరాంజీ మఠం సిబ్బందిని నిలదీశారు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి. టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం పేరు చెప్పుకునే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించరా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు. వెంటనే టికెట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సంఘాలు పీఠాధిపతులతో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఎంత ఇచ్చారు? ఆ దర్శనం చేసుకోవాలంటే ₹5 అందరికీ. అమ్మా, ఇక్కడ దర్శనానికి మీ దగ్గర టికెట్కి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? టికెట్ ఎంత ఇచ్చారు? ఆ దర్శనం చేసుకోవాలంటే ₹5 అందరికీ. స్వామి, టికెట్ ఎండోమెంట్ ఇది? అవునండి. ఎండోమెంట్ చట్టం ఉందా? ఏదైనా జీవో ఉందా టికెట్ తీసుకోవాలని? టికెట్లు అంటే మేము ఎండోమెంట్ తీసుకెళ్ళాలి. 5 1 2 3 4 5. స్వామి, టికెట్ ఎండోమెంట్ ఇది? అవునండి. ఎండోమెంట్ చట్టం ఉందా? ఏదైనా జీవో ఉందా టికెట్ తీసుకోవాలని? టికెట్లు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తిరుమలలోని హథిరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉండే ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో టికెట్లు ఉంటేనే అక్కడ వేణుగోపాల స్వామి దర్శనం చేయించేది వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఇక్కడ హనుమాచార్యకు సంబంధించిన ఒక స్వామి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, విజయానంద స్వామి. వీళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వామి, చెప్పండి, తిరుమలలో డబ్బు పెడితేనే అక్కడ స్వామివారి దర్శనం కలిగించే విధంగా ఇక్కడ భక్తుల్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి నేడు మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి విషయాలు గమనించారు, ఏం జరుగుతుంది? నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, తిరుపతి. ఈ సమాచారం 3 నెలల క్రితం ఉంది. 3 నెలల క్రితం నేను ఇల్లు వచ్చాను. తిరుపతిలో నేను నెలలో ఒకసారి ప్రముఖ పుణ్యక్షేత్రాలు అనువనువు తిరిగి వస్తుంటాను ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో. తిరుమల కొండపైన ధర్మో రక్షిత రక్షిత అనేది ప్రధానమైన సూత్రం. ఆ ధర్మానికి విరుద్ధంగా ఈరోజు ఎస్ఎస్ మట్టా ఎవరైనా కానీ నడపడం అనేది ఇది ధర్మో రక్షిత రక్షితానికి వ్యతిరేకమా కాదా అని మేము తెలియచేస్తున్నాం. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశమంతా కూడా సనాతన ధర్మ విరోధులతో నేను పోరాడతాను, సనాతన ధర్మానికి ఎవరితో వ్యతిరేకమా, సనాతన ధర్మం చాలా గొప్పదని చెప్తున్నాడు. మరి 1 సంవత్సరం నుంచి వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే టికెట్ లేని దర్శనము మేము పంపించమంటే ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఉండడం సమంజసమైందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ అప్లికేషన్ ఇచ్చినా కానీ వారు స్పందించడం లేదు. మన కాసిరెడ్డి నాయన దాన్ని కూల్చివేయాలని చూశారు. పెద్ద ఎత్తున అన్నమయ్య కళాక్షేత్రం ఉద్యమం చేస్తే ఆగిపోయింది. ఈరోజు సింహాచలంలో గోడలు కూల్చి చనిపోయారు, భక్తులు చనిపోయారు. తిరుపతిలోనే ఏ సమస్య మీదైనా ముందస్తు వెళ్తే ఒక అప్లికేషన్ ఇచ్చే స్పందించే పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము అనేక లెటర్లు పెడితే స్పందించే పరిస్థితి లేదు ఎక్కడే కానీ. కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం, నువ్వు సనాతన ధర్మంతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోం. మేము సనాతన ధర్మం పేరెత్తే అర్హత కూడా లేదని, సనాతన ధర్మంతో రాజకీయాలు చేస్తున్న స్వార్థపరుడు అని మేము తెలియజేస్తున్నాం. డబ్బు ఇస్తేనే టికెట్ కొంటేనే దర్శనం అనేది అక్కడ ఏర్పాటు చేయడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సనాతన పేరు చెప్పుకుని తిరిగే పవన్ కళ్యాణ్ కావచ్చు, వెనువెంటనే స్పందించి సామాన్య భక్తులకి అక్కడ దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేయాలి. తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం. వేణుగోపాల ఆలయాన్ని ఇక్కడున్న అందరం కూడా దీన్ని ముట్టడించి భక్తులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా తెలియజేస్తాం. దీంట్లో టీటీడీ కూడా ముందడుగు వేయాలి, అక్కడికి అందరి
భక్తులకి న్యాయం చేయాలని కూడా అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి మనకి విజయానంద స్వామి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.